ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షులు చింతల విజయ్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, తెలంగాణ రాష్ట్రానికి అస్తిత్వం దెబ్బతింటుందని మీరు ఆరోపిస్తూ ఉన్నారు. ఇటు ఆంధ్రతోటి అస్తిత్వం దెబ్బతింటా ఉందా, లేకపోతే మార్వాడీలతోట? తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మా పాలన, నీళ్లు నిధులు నియామకాలు, మా ఉద్యోగాలు మాకు దక్కాలని మేము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇవి దక్కకపోగా అస్తిత్వానికి ప్రమాదం వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. ఆ అస్తిత్వానికి ప్రమాదం ఎవరి వల్ల అంటే ఆంధ్ర, గుజరాతీ, మార్వాడి, రాజస్థానీ వల్ల ప్రమాదం ఏర్పడ్డది. వీళ్ళ వల్ల ఆర్థిక దోపిడీ గురవుతున్నాం, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. వీళ్ళ వల్ల స్వాతంత్రానికి మళ్ళీ స్వాతంత్రానికి మళ్ళీ దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి. వాళ్ళ వాణిజ్య సముదాయాల దగ్గర మేము బానిసలుగా మారే పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు చూడండి, ఈ రాష్ట్రంలో పట్టణంలో స్టార్ట్ చేసి మొదలు పెడితే గ్రామానికి వాళ్ళు పోయారు, తండాలకు పోయే పరిస్థితి. ఈరోజు మార్వాడి షాపులు పెట్టినారు, గుజరాతీలు షాపులు పెడుతున్నారు, స్కూల్ పెడుతున్నారు. ఈరోజు రాజస్థానిలో వచ్చి డైరెక్ట్ హాస్పిటల్ పెడుతున్నారు. మరి మా భాగస్వామ్యం ఎక్కడుంది? అసలు వాళ్ళు కబ్జాలు చేసుకుంటూ పోతుంటే మా భాగస్వామ్యం ఎక్కడుంది? వాణిజ్య సముదాయాల్లో మా భాగస్వామ్యం ఎక్కడుంది? అందుకే మేము గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ రోహింగ్యా, గో బ్యాక్ గుజరాతీ, గో బ్యాక్ రాజస్థానీ, గో బ్యాక్ ఆంధ్ర అంటున్నాం. ఈరోజు చూడండి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఆంధ్ర కల్చర్, ఈరోజు మా తెలంగాణ భాషని, యాసని, సంస్కృతిని, మా యొక్క పద్ధతులన్నీ కూడా పూర్తిస్థాయిలో వాళ్ళు అవహేళన చేసి మాట్లాడడం కానీ, వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో సోమవారం ప్రెస్ క్లబ్లో వాళ్ళు మా గడ్డ మీద ప్రెస్ మీట్ పెట్టి నీ అయ్యాజాగిరా అనే పరిస్థితి దిగారిపోయినామంటే మా పరిస్థితి ఏంది? మరి మేము ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందా లేదా మాకు? అంటే మీరు పవన్ కళ్యాణ్ను చాలా ఘాటుగా ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అమితమైనటువంటి ప్రేమ ఉంది, గద్దర్ ఎవరి వరకు కూడా నేను అండగున్నా, ఎవరు కూడా ఆయనతో లేరంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. చాలా తప్పుడు మాట మారండి పవన్ కళ్యాణ్. ఆయన పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్. నేను దరిద్రం కూడా చెప్తున్నాను. నేను మా తెలంగాణ రాష్ట్రంలో మీకు భూములు లేవా, మీకు ఇళ్ళు లేవా? మా తెలంగాణ రాష్ట్రం మీద మేము బతకలేదా? ఈ రోజు కూడా నిన్నటికి నిన్న కూడా మీ కొడుకు సినిమా రిలీజ్ అయితేనే మేము బతికించింది కదా. మా టికెట్లు మేము టికెట్లు పెట్టినట్టే కదా మీ సినిమాలు నడిచేది. ఇంకోసారి గద్దర్ గురించి మాట్లాడేటప్పుడు విజ్ఞతతో మాట్లాడాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్కి ఒకటే చెప్తున్నా, గద్దర్ అనే వ్యక్తి తెలంగాణ బిడ్డ, పోరాటాల యోధుడు. ఈ పోరాటాల యోధుని గురించి, ఈ మహనీయుని గురించి మాట్లాడే ముందు నోరు జాగ్రత్త బిడ్డ, నాలుక జైలేస్తాం. నువ్వు ఏదైతే కారిపించావు అని చెప్పి అవహేళనగా అవమానంగా మాట్లాడినావో అది ఏం కారో చెప్పు. తెలంగాణ రక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆ కారిపీయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ప్రభుత్వమే కార్పొరేట్ కంపెనీలను స్వాగతిస్తూ ఉన్నాయి, మరోపక్క మీరు వాటిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. గో బ్యాక్ మార్వాడి అంటూ ఉన్నారు, గో బ్యాక్ ఆంధ్ర అంటున్నారు. అసలు ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నిస్తారా, ఇటు బిజినెస్ పెట్టుబడిదారులను ప్రశ్నిస్తారా? నేను పెట్టుబడిదారులు అసలు ఎవరు? అసలు అది ప్రభుత్వాన్ని అది ప్రశ్నిస్తున్నాం మేము. ఈ ప్రభుత్వం పెట్టుబడిదారుల పేరు మీద ఎవరిని పిలుస్తుంది? మా తెలంగాణ బిడ్డల భాగస్వామ్యం ఎక్కడ ఉంది? ఈరోజు హిల్ట్ పాలసీ తీసుకొచ్చింది. హిల్ట్ పాలసీ తీసుకొచ్చి దాదాపు 5 ఇండస్ట్రీలను కలిపితే దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి ధనం వచ్చిందని చెప్తున్నాం. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? ఆ భూములు ఎవరికి రెగ్యులేట్ చేసిండ్రు? ఈరోజు ఫార్మాసిటీ ల్యాండ్ పేరు మీద 13,000 ఎకరాలు తీసుకున్నాం. ఫార్మాసిటీ పేరు మీద తీసుకున్న 13,000 ఎకరాలు మళ్ళీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ చేస్తున్నారు. ఈ ఫ్యూచర్ సిటీ అసలు ఎవరి చేతులు ఉంది? మా వనరులు, మా భూములు ఎక్కడ ఉన్నాయి? అసలు ఎవరి చేతిలో పెడుతున్నారు? ఎవరికి దారదత్తం చేస్తున్నారని అడుగుతున్నా. తెలంగాణ అస్తిత్వం అనే మా పదాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అట్లా మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నారంటే కార్పొరేట్ సంస్థలు గద్దల్లాగా వాళ్ళకి చేయాల్సింది చేస్తున్నారు. వాళ్ళు మునుపులు తీసుకుంటున్నారు, మళ్ళీ వీళ్ళు సైలెంట్ అయిపోతున్నారు. ఈరోజు చూడండి, ఫార్మాసిటీ పేరు మీద ఏదైతే ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేశారో, ఫార్మాసిటీ కాదని ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేశారో, ఆ 13,000 ఎకరాల లెక్క ఫస్ట్ రేవంత్ రెడ్డిని చెప్పవాను దమ్ముంటే. అక్కడ చెప్పడం లేదు. హిల్ట్ పాలసీ తీసుకొచ్చారు, 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి, మరి ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసిన భూములు అని చెప్పారు. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? ఫస్ట్ అది చెప్పమని చెప్పండి. రేవంత్ రెడ్డి పాలన తెలంగాణ రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితి జారిపోయింది. వచ్చే ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి పరిస్థితి మీరు చూస్తారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో అందశ్రీని నా సొంతన్న అనిపోయినట్టు నేను ఫీల్ అవుతున్నానని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆయనకు సంబంధించినటువంటి స్మృతివనం ఇప్పటి వరకు కూడా ఇటుక వేర్చినటువంటి పరిస్థితి కూడా లేదు. మరోపక్క చూసుకుంటే ఆంధ్రకు సంబంధించినటువంటి నటులకు సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే రాజకీయ నేతలకు సంబంధించినటువంటి విగ్రహాలు హైదరాబాద్ నగరంలో పెడతా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రేవంత్ రెడ్డి గారు అందశ్రీ గారు పాడమోసిన రోజు చెప్పినాం మేము, ఇది పొలిటికల్ స్టంట్ అని చెప్పినాం మేము. ఇది పొలిటికల్ స్టంట్, పొలిటికల్ స్ట్రాటజీలో బాగానే నేను పాడమోసిన మాట వాస్తవం. ఈరోజు చూడండి, స్మృతివనం అనేది కంప్లీట్ అయిందా? మేము అదే మొన్న స్టేట్మెంట్ ఇచ్చినాం. మేము కూడా తెలంగాణ రక్షణ వేదిక ఆధ్వర్యంలో మేము స్మృతివనం సందర్శిస్తాము. అక్కడ నుంచి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాం ఇంకో 4 రోజుల్లో. రేవంత్ రెడ్డి గారు ఆయన పాడమోయడం కానీ లేకపోతే ఆయన గౌరవం ఇవ్వడం కానీ ఎక్కడ జరగలేదు. ఆయన కేవలం పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారం పోతున్నాడు అంతే తప్ప ప్రజల మధ్యలో ఏదో మనల్ని పొందడానికి ముఖ్యమంత్రి వచ్చి పాడమోషన్ అని చెప్తే కొంచెం పాజిటివిటీ వస్తాను అనుకుంటూ కానీ ఆయన నక్క వినాలు వెంటనే బయటపడ్డాయి కదా. అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఒక టీడీపీ నేత ఆంధ్ర సభలో తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదంటే కూడా కామెంట్స్ చేశారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? మొన్న మహానాడులో ఆంధ్ర పార్టీ బానిస ఎవరైతే బకాని నరసింహ గారు ఉన్నారో ఆయన మాట్లాడిన మాట చాలా దారుణం. అది తెలంగాణ ఉద్యమాలకు కానీ పోరాటాలకు కానీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షకు కానీ ఆయన పూర్తి వ్యతిరేకం. అసలు ఉద్యమాలతో సంబంధం లేని వ్యక్తి.
అట్లాంటి వ్యక్తులు మాట్లాడడం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు ఓటు పడదు, వార్డు మెంబర్ కూడా గెలవలేని వ్యక్తి. అక్కడ దగులు రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు. దీన్ని ఖండించే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి చేయలేదు. టీడీపీ ఏదైతే బీజేపీ టీడీపీకి ఏజెంటే కదా ఈయన రేవంత్ రెడ్డి. టీడీపీ ఏజెంటు, టీడీపీ శిష్యుడు కదా రేవంత్ రెడ్డి. శిష్యుడు ఒకవేళ శిష్యుని మనం వ్యతిరేకించినప్పుడు చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి ఏంద్రబాయ్ అంటాడు కాబట్టి భయపడ్డాడు రేవంత్ రెడ్డి, మాట్లాడిన పరిస్థితి. అంటే దేశంలో ఎవరు ఎక్కడైనా కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు, ఎవరైనా ఎక్కడైనా రాజకీయాలు చేసుకోవచ్చు, ఎవరు ఎక్కడైనా పోటీ అని ఇటు పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు, అటు బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. దీనికి ఎలాంటి సమాధానం ఇస్తారు మీరు? ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం అనేది అంతర్భావం, మేము కాదని చెప్పట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో బతకండి, మమ్మల్ని బతికించండి, అంతే తప్ప మేము బతుకుతున్నాం, మా బతుకు మేము బతుకుతున్నాం, అంతే తప్ప మమ్మల్ని బతకనివ్వండి. మా బతకనివ్వకుండా మా మీద మీరు జులుం ప్రదర్శిస్తున్నారు. ఆర్థికంగా, వాణిజ్యంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఉపాధి అవకాశాలు కావచ్చు, పూర్తిగా మీ చెప్పు చేతులకు వెళ్ళిపోయినాయి కదా. మేము బానిస బతకాలని ప్రశ్నిస్తున్నాం. అంటే తెలంగాణను అభివృద్ధి పదంలో మార్వాడీలు ముందుస్తూ ఉన్నారు, వాళ్ళు రాష్ట్రం కోసం కష్టపడతా ఉన్నారు, పెద్ద ఎత్తున ఆర్థిక సంపదను సృష్టిస్తూ ఉన్నారంటూ కూడా బీజేపీ పార్టీ నేతలు కావచ్చు, హిందూ సంఘ నేతలు చెప్తా ఉన్నారు. బీజేపీ పార్టీ నేతలకు దమ్ము ధైర్యం ఉంటే, నేను చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర వేదిక ఆధ్వర్యంలో, నా పేరు చింతల విజయ్, బీజేపీ పార్టీ నేతలకు దమ్ము ధైర్యం ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు అడ్రస్ చెప్పండి, నేను వస్తా, నేను ఒక్కనే వస్తా, మీరు 100 మంది రండి. ఈ తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ప్రగతికి మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీలు, ఆంధ్రోళ్ళు ఏ రకంగా ఆర్థిక ప్రగతి మూలమని, ఏ రకంగా ఆర్థిక ప్రగతిని పెంచిపోస్తున్నారని మీరు చెప్తారో చూపించండి మాకు. మీకు దమ్ము చెప్పండి, ఎప్పుడు వస్తారు చెప్పండి, వస్తాను నేను ఒక్కడిని. మీరు తలపెట్టేటువంటి హోమంతో ప్రజలకు ఏం ఇండికేషన్ ఇవ్వబోతా ఉన్నారు? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఆర్థిక ప్రగతిని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నదే గుజరాతీ, మార్వాడి, రాజస్థానీలు. జిఎస్టీని ఎగ్గొట్టే నెంబర్ 1 దొంగల కొడుకులు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా మేము చేస్తున్న ఉద్యమానికి ఇంతకు ముందుకే రీసెంట్గా 2 రోజుల నుంచి బెదిరింపులు మొదలైనవి. మీరు చేయొద్దు అని మాకు మెసేజ్ కూడా పెడుతున్నారు. ఎవరు బెదిరిస్తున్నారు? గుజరాతీ, మార్వాడి, రాజస్థానీలు ఎవరైతే ఆర్థిక దోపిడీ పాల్పడుతున్నారో ఆ దొంగలంతా బెదిరిస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం వాళ్ళందరికీ, బిడ్డ జాగ్రత్త. ఈ భారతదేశానికి బ్రిటిష్ వాడు ఈస్ట్ ఇండియా కంపెనీ మీద వచ్చి ఏ రకంగా పారిపోయిండో, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రోళ్ళు వచ్చిన తర్వాత ఆంధ్ర జెంటిల్మెన్స్ పెద్ద మనుషుల ఒప్పందం ఏ రకంగా రద్దు అంటే వాళ్ళు కొనసాగించకుండా మమ్మల్ని అన్యాయం చేసిండ్రో, మేము తెలంగాణ ఏ రకంగా సాధించుకున్నామో ఆ పోరాటం మళ్ళీ మీ మీదనే మొదలవుతుందని నేను చెప్తున్నాను. గతంలో ఎవరైతే మార్వాడీలను వ్యతిరేకించిన వాళ్ళందరినీ కూడా అర్బన్ నక్సలైట్ అంటూ కూడా ముద్ర వేసినటువంటి దుస్థితి కూడా ఉంది. మిమ్మల్ని కూడా రాబోయే రోజుల్లో అర్బన్ నక్సలైట్, యాంటీ నేషనలిస్ట్ అంటూ కూడా మిమ్మల్ని కూడా సంబోధించేటువంటి పరిస్థితులు ఉంటాయి. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు ఒక విషయం మిత్రులారా, మీ అందరికీ చెప్తున్నా, గుజరాతీ, మార్వాడి, రాజస్థాన్ని వ్యతిరేకిస్తే, ఈ ఆంధ్ర పెట్టుబడి దోపిడీదారులను వ్యతిరేకిస్తే, మీరు అర్బన్ నక్సలైట్ అనే ముద్ర వేస్తే నా ఒక్కరి మీద కాదు 4.5 కోట్ల మంది ప్రజల మీద ముద్ర వేయాల్సి వస్తుంది. జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి, మీ పై జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. బీజేపీ మిత్రులందరికీ చెప్తున్నా, బీజేపీ నేతలారా, బీజేపీ ఏజెంట్లారా, బీజేపీ పెంటెంట్ కుక్కలారా, మీకు చెప్తున్నాను నేను, అర్బన్ నక్సలైట్ అనే పదం మా తెలంగాణ బిడ్డల మీద ఒకవేళ నా మీద వేయాలనుకుంటే 4.5 కోట్ల మంది ప్రజల మీద వేసినట్టే. తెలంగాణ సామాన్యుల గొంతుక వినిపించేటువంటి కార్యక్రమం ఈ హోమం. ఇక్కడి ప్రజలకు ఏ రకమైన అన్యాయం జరుగుతూ ఉంది, ఉపాధి అవకాశాలు ఎలా కొడగొట్టబడతా ఉన్నాయి, వ్యాపార అవకాశాలు ఎలా పోతూ ఉన్నాయి, ఇక్కడ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, పారిశ్రామికలు కానివ్వండి అనేకం వస్తూ ఉన్నాయి. కానీ అందులో మా యొక్క ఉపాధి అవకాశాలు మాత్రం లేకుండా పోతూ ఉన్నాయి. వీటన్నిటి మీద మేము మా సమాజాన్ని అవేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తుందని భావిస్తూ ఉన్నాం. సహకరించకపోయినా కానీ యజ్ఞం ఆగదు, హోమం ఆగదు, చేసే పోరాటం కొనసాగుతుంది. ఈ మార్వాడీలను కావచ్చు, ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి కార్పొరేట్ వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వాలే స్వాగతిస్తూ ఉన్నాయి, మీరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు ఇదంతా? నేను ఒకటే చెప్తా ఉన్నాను, ప్రభుత్వం స్వాగతిస్తుంది అంటే అది ప్రజల పక్షాన మేము కూడా స్వాగతిస్తాం. ఇప్పుడు ఇక్కడి స్థానికులకు సమగ్రమైనటువంటి గౌరవం దొరుకుతాయి, సమగ్రమైనటువంటి గౌరవం, సమగ్రమైనటువంటి అవకాశాలు ఉంటే మేము కూడా స్వాగతిస్తాం. ఇప్పుడు ఒక మార్వాడి షాప్కి వెళ్ళి చూద్దాం, ఓ స్వీట్ షాప్కి వెళ్దాం, ఓ పానీపూరి షాప్కి వెళ్దాం, లేకపోతే ఒక ఎలక్ట్రికల్ షాప్కి వెళ్దాం, ఎక్కడైనా సరే ఎనీ షాప్ రెడీ టు. ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఇక పేరు ఉన్నాయి కదా, గుజరాతీ గల్లీ అని, ఆ తర్వాత పోతే ఏదో ట్రూప్ బజార్ అని, ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ బజార్లో పోదాం, ఆ షాప్లోకి పోయి చూద్దాం. ఆ షాపులలో ఎంతమంది స్టాఫ్ పనిచేస్తున్నారు, అందులో ఎంతమంది స్థానికులు ఉన్నారు. మా పోరాటం వాళ్ళని ఎలగొట్టాలి, వాళ్ళని ఏదో తోసేయాలని, లేకపోతే మీడియా ముఖంగా ఏదో హైలైట్ కావాలని కాదు. ఇక్కడి యువతకి అవకాశాలు కల్పించాలి. సుసంపన్నమైనటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి ఇక్కడి తెలంగాణ యువతకి అవకాశాలు లేకుండా పోతూ ఉన్నాయి. అవకాశాలు లేకపోవడం వల్ల వాళ్ళు గిగ్ వర్కర్స్గా మారుతూ ఉన్నారు. ర్యాపిడో డ్రైవర్లుగా, ఫుడ్ డెలివరీ సెంటర్లలో, లేకపోతే ఇళ్లలో పనిచేసేటువంటి ఆయాలుగా, స్కూళ్ళలో పనిచేసే ఆయాలుగా మారిపోతూ ఉన్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకు? ఉపాధి అవకాశాలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇల్టు పాలసీలో సేకరించినటువంటి భూములు తెలంగాణ యువతకి అవకాశాలు కల్పించవచ్చు. ఫ్యూచర్ సిటీ పేరుతోటి దారాదత్తం చేస్తున్న భూముల్ని తెలంగాణ యువతకి కల్పించవచ్చు. ప్రభుత్వం కూడా వాళ్ళకి అనుకూలంగా ఎందుకు ఉంటుంది అంటే
ఎందుకంటే వాళ్ళకింత ముడుపులు ముడుతూ ఉన్నాయి, వాళ్ళ పార్టీలు నడవడానికి ముడుపులు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, మీరు చెప్పండి. ఏదైతే హోమం సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అంటారా? ఎందుకంటే చాలా వరకు ఇప్పటికే చాలా సందర్భాల్లో పోరాటం చేసినటువంటి వాళ్ళంతా కూడా నిరుత్సాహపడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరు తలపట్టేటువంటి ఏదైతే హోమానికి ప్రజలు వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందంటారా? తెలంగాణ ప్రజల మేలు కోసం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం, తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసం జరిగే ఈ హోమం ఒకవేళ ప్రభుత్వం కనుక దాన్ని నడవనీయకుండా వ్యతిరేకించి దాన్ని ఆటంకపరిస్తే అది తెలంగాణ ప్రజల వ్యతిరేకమైనగా ప్రభుత్వానిగా మేము గుర్తించాల్సి వస్తుంది. ఆ దిశగా ప్రజలను మేము చైతన్యవంతం చేయాల్సి వస్తుంది. మేము చేసేది ఈ తెలంగాణ ప్రజలకు దోపిడీ నుంచి విముక్తి కోసం, ఈ తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ఎవరైతే ఆటంకం కలిగిస్తున్నారో వారికి వ్యతిరేకంగా మేము పోరాటం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద ఎవరైతే దాడి చేస్తున్నారో ఇలా వాళ్ళ మీద మీకు వ్యతిరేక పోరాటం, తెలంగాణ వరుణలను తెలంగాణ ఆర్థికాన్ని దోపిడీ చేస్తున్న ఈ గుజరాతీ మార్వాడి పెత్తందారుల వ్యతిరేకంగా మా పోరాటం ఉంటుంది. ఒకవేళ ఈ ప్రభుత్వం పెత్తందారులకు మద్దతుగా నిలిచినట్టయితే, లేకపోతే ఈ ప్రభుత్వం బూర్జవై ఆంధ్ర కార్పొరేట్ వ్యవస్థకు మద్దతుగా నిలిచినట్టయితే ఈ ప్రభుత్వాన్ని, ఇది ప్రజల ప్రభుత్వం కాదు, ఇది పెట్టుబడిదారి ప్రభుత్వము, ఇది భూస్వామ్య పెత్తందారి ప్రభుత్వము, ఇది ప్రభుత్వము కార్పొరేట్ ప్రభుత్వము అని గుర్తించాల్సి వస్తుంది. ఆ దిశగా ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, మళ్ళీ తెలంగాణ అస్తిత్వం కోసం యావత్ తెలంగాణ ప్రజలు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, దానికి కారణం ఈ పాలక పార్టీలే ఇలా దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇలా నువ్వు కనుక ఈ తెలంగాణ ప్రజల మేలు కోరి, తెలంగాణ ప్రజల విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో ఇలా ఏదైతే వ్యాపార రంగాలలో ఇలా నువ్వు ఒక పరిశ్రమలు పెట్టి నువ్వు ఉపాధి చూపిస్తే ఇలా పరిస్థితి వచ్చేది కాదు. మళ్ళీ ఇలా నువ్వు తీసుకొస్తే తెలంగాణ ఇలా కార్పొరేట్ వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా నీ జాగిరా అని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ వాళ్ళ గురించి కానీ, జాగీర్దారులకు, జమీందారులకు, పెట్టుబడిదారులకు ఇప్పుడు తెలంగాణ ప్రజలు వ్యతిరేకము, మేము జాగీర్దారులం కాదు, వాళ్ళకి వ్యతిరేకమైన వాళ్ళము, నువ్వు నా తెలంగాణకు వచ్చి నువ్వు జాగిరి అనే మాట మాట్లాడినప్పుడు మేము బరాబర్ ఇది మా జాగిరి అనే మాట మాట్లాడాల్సి వస్తుంది. ఈ ఆంధ్ర ఎవరైతే ఏదైతే రాజస్థానీ, గుజరాతీ, మార్వాడి ఇలా వాళ్ళు వచ్చి ఇలా ఈ తెలంగాణ మీద తిష్టవేసి తెలంగాణ భూములను ఇలా ప్రభుత్వం దగ్గర ఇలా చీఫ్గా కొట్టేసి ఇలా రూపాయికి చెల్లించి ఇలా ఎకరాల భూములను ఇలా వాళ్ళు ఉత్పాదన పెట్టుకొని ఇలా దాంట్లో వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఇలా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు డెవలప్ అయ్యి ఆ సొమ్మునంతా కూడా ఇలా మళ్ళీ వాళ్ళ ఉత్తర భారతదేశాన్ని తీసుకెళ్ళి అక్కడ అభివృద్ధి ఆ ప్రభుత్వాలకు సహాయపడే విధంగా ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రజలకు ఇలా వాళ్ళ ద్వారా నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరుగుతలేదు. ఇటు టీడీపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేస్తాం, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఆంధ్రకు సంబంధించినటువంటి పార్టీలు మళ్ళీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయంటారా? అది అసాస్పదమైన పదం. తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు. అంత ఈజీగా వీళ్ళని నమ్మే పరిస్థితి ఎందుకు లేదు. ఎందుకంటే వీళ్ళు దోపిడిదారులు, దొంగలు అనేది ప్రస్ఫుటమైనది. ఇలా మొన్న వచ్చిన నీ అత్యుత్సాహము, నీ లేఖితనం ఇలా నీకు అవపడ్డది. మా తెలంగాణకు వచ్చి ఇలా మా గద్దరుకు నువ్వు కారు కొనిచ్చిన అనే నీ లేఖి విధానం ఇలా ప్రజలు గుర్తించారు. ఇవాళ తెలంగాణ మీదకి వచ్చి జాగిరాని మాట్లాడిన తెలంగాణ ప్రజలు గుర్తించారు. ఏదైతే టీడీపీ ఇవాళ జనసేన పార్టీ ఉన్నది, ఈ బీజేపీ పార్టీ జేబు సంస్థలు, ఇవి బీజేపీ బ్రాహ్మణ ఆధిపత్య దోపిడీ కులాలకు ఇవి వంతపాడతాయి, వాళ్ళ విధానాలను అనుకూలంగా పనిచేస్తాయి, తెలంగాణ ప్రజల విధానాలకు వ్యతిరేకంగా ఈ పనిచేస్తాయి. అది గుర్తించారు. అవమానించే విధంగా ఆంధ్ర నాయకులు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా నోరు మెదపలేదు. కేవలం పొన్నం ప్రభాకర్ లాంటి కొంతమంది నేతలు మాత్రమే స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ నాయకుడు రామచంద్రరావు కావచ్చు, కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే స్పందించినటువంటి దాఖలు చూస్తాం. ఎట్లా చూడొచ్చు అంటారు? ఎందుకు ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీలు అయినటువంటి పార్టీలు వీటి మీద స్పందించలేదు. మొదటి నుంచి కూడా ఈ పార్టీలు తెలంగాణకు వ్యతిరేకమైనవే. ఇలా నిజంగా ఈ పార్టీలు తెలంగాణకు అనుకూలమైతే 1200 ప్రాణాలు ఇలా బలిదానాలు కావాల్సిన పరిస్థితి రాకుంటుండే. ఇలా కూర్చోబెట్టి ఇలా దాన్ని ఒక సింపుల్గా చేసే అవకాశం ఉన్నా కూడా ఇవాళ ఇంత తాత్సారం చేసుకుంటూ వచ్చి ఇలా ఇన్ని వందల వేల బలిదానాలకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇలా బీజేపీ అయితే పూర్తిగా ఈ చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకము. అందులో తెలంగాణకు మొదటి నుంచి కూడా వ్యతిరేకంగా ఉన్న పార్టీ. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణ వచ్చిన తర్వాత 11 రోజులు అన్నం తినలేదు అని చెప్పిన వ్యక్తి.
ఇవాళ వాళ్ళు వచ్చి మా తెలంగాణ మేము పార్టీలు పెట్టి నిర్మాణం చేస్తామంటే తెలంగాణలో చాలా చైతన్యవంతమైన వాళ్ళు, నీ దోపిడీ విధానాలను వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు, నిన్ను ఎట్టి పరిస్థితులు ఇక్కడ రానియరు, నేను కొనసాగనియరు. నువ్వేవేదో సినిమా డైలాగులు చెప్పుకుంటా, కుప్పిగంతులు వేసుకుంటా, చెగువేర బొమ్మలు పెట్టుకుంటా, భగత్ సింగ్ అని చెప్పుకుంటా, ఇలా నీ విధానాలకు నీ చెప్పే మాటలకు పొంతన లేదు. నీ విధానాలు అన్నీ కూడా ఓన్లీ ఒక లంపెన్, ఒక గ్యాంగ్, ఒక చిల్లర గ్యాంగ్. కమ్యూనిస్టులే లేరు, అందుకనే నేను ఇటువైపు వచ్చినట్టు ముఖ్యంగా అది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. కమ్యూనిస్టుల గురించి, కమ్యూనిజం గురించి మాట్లాడే అర్హత మొదలు పవన్ కళ్యాణ్కి లేదు. అసలు కమ్యూనిస్టు అంటే తెలియదు, కమ్యూనిజం అంటే తెలియదు ఆయనకు. ఆయన ఓన్లీ ఒక లంపెన్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్న వ్యక్తి, అంతేగాని ఆయనను కమ్యూనిస్టుల గురించి మాట్లాడేంత అర్హత లేదు. గద్దరన్నను ఎప్పుడైతే నువ్వు కారు కొనిచ్చినా, నేను గద్దరన్నకి ఏ దిక్కు లేదు, మేమే దిక్కు ఆయన మాట్లాడినావో అది నీ లేఖితనాన్ని చూపెడతా ఉన్నది. నువ్వు సాయం చేసినావు కావచ్చు, కానీ అది నువ్వు చెప్పకుంటుంటే నీ ఉందాతనంగా ఉండదు. చెప్పినావంటే నువ్వేందో చిల్లరగానివో అర్థమవుతా ఉన్నది. నిన్ను ఎవరు ఈ తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. నువ్వు చెప్పే మాటలు కల్లెబొల్లి మాటలు వినడానికి నేను ఎప్పుడో గుర్తించారు. మొన్న పోయినసారి ఎలక్షన్లో నిలబడ్డప్పుడు 100-200 ఓట్ల కంటే నీకు ఎక్కువ రాలేదు. నువ్వు అంతకంటే కూడా ఎక్కువ సంపాదించలేవు, సాధించలేవు. ఇక్కడ మీకు తెలంగాణ నవనిర్మాణం అంటేనే మేము కోపం వచ్చింది. తెలంగాణని జాగిర్ అన్నప్పుడే కోపం వచ్చి ఇలా తిరుగుబాటు జరిగింది. ఈ 2 మాటలు అన్నందుకే మేము ఇంత చేసినాము. నువ్వు ఏదో చేస్తావంటే ఊరుకునే సమస్య లేదు, ప్రజలు తిరగబడతారు. అది నీ అస్తిత్వానికే ప్రమాదం అవుతుంది. అది నీ రాజకీయ జీవితాన్ని నువ్వే సమాధి చేసుకునేవాడివి అవుతావు.